B9 న్యూస్ కి స్వాగతం. సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 లక్షల రుణమాఫీపై వెంటనే స్పష్టత ఇవ్వాలని, 9 నెలల పరిపాలనలో రైతు రుణమాఫీపై అర్థం లేని స్పష్టత లేని నిర్ణయాలతో రైతన్నని గందరగోళానికి నెడుతున్నారని, రుణమాఫీ 49,000 కోట్లు చేస్తామని చెప్పి చివరికి 31,000 అని చెప్పి బడ్జెట్ లో 26,000 కోట్లు కేటాయించి 18,000 కోట్లు విడుదల చేసి రైతులకు 10,000 కోట్లు మాత్రమే చేస్తారన్నారు. ఇక ముఖ్యమంత్రి మంత్రుల మాటకు పొంతనలేని రైతు రుణమాఫీపై వెంటనే స్పష్టత ఇవ్వాలని, 2 లక్షల పైన రుణం ఉంటే బ్యాంక్ లో కట్టాలని చెబితే రైతులు అప్పు సొబ్బు చేసి లక్షల పైన రుణం కట్టారని, ఇప్పటికైనా 2 లక్షల రుణమాఫీ కాలేదన్నారు. ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి రుణం కట్టొద్దని అనడం విడ్డూరంగా ఉందని, ఇది తప్పించుకునే ప్రయత్నం అని విమర్శించారు. తప్పించుకోవడం కొరకు ప్రతిపక్షంగా మా పాత్ర మేము నిర్వహిస్తుంటే కూడా ఆటంకాలు కల్పించే ప్రయత్నం చేశారు. ఇది ప్రభుత్వం చేతగాంతనానికి, సోమరితనానికి నిదర్శనం. మళ్ళీ నిన్న వ్యవసాయ శాఖ మంత్రి ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిండో 2 లక్షల రుణమాఫీ వరకు ఉన్న పైకున్న రైతులు ఇప్పుడు కట్టకండి అని చెప్పి, నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో కూడా మరోమారు రైతాంగాన్ని మోసం చేయకండి. వెంటనే 2 లక్షల వరకు రుణమాఫీ ఏదైతుందో వాళ్ళు ఎప్పుడైనా కట్టుకోనియండి. రైతులు, బ్యాంకులు వాళ్ళ ఇష్టం. 2 లక్షల వరకు మీరు ఏదైతే ఇస్తున్నారో అంతవరకు బ్యాంకులు వేయండి. ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం మొత్తం 2 లక్షల పైన అప్పులు తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నని, 2 లక్షల వరకు మీరు చేస్తున్నారు. 2 లక్షల రూపాయలు వేయండి మీ తరఫున. ఆ మిగతాది ఎప్పుడు కట్టుకోవాలి, ఏం చేసుకోవాలనేది బ్యాంకుకు, రైతుకు సంబంధించిన విషయం. మీరు ఇచ్చిన మాటకే 9 నెలలు ఆలస్యం చేసిండ్రు. వడ్డీ కూడా పెరిగిపోయింది. తీసుకున్న అసలు వడ్డీ కట్టడానికి రైతులకు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వెంటనే ఎటువంటి గందరగోళం లేకుండా 2 లక్షల రూపాయల వరకు రైతాంగానికి మొత్తం అందరికి కూడా వాళ్ళ ఖాతాల్లో జమ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మీడియా మిత్రులందరూ నమస్కారం. తెలంగాణలో గత 9 నెలలుగా పరిపాలన పూర్తిగా విఫలమైంది. ముఖ్యమంత్రికి, మంత్రులకు ఎవరికి సరైన అవగాహన లేక ప్రతి విషయంలో వాళ్ళు గందరగోళపడడం కాదు, ప్రజల్ని గందరగోళపరుస్తున్నారు. ఇచ్చిన హామీల మాట దేవుడికి కానీ వచ్చే సమస్యను పరిష్కరించడానికి చేత కావడం లేదు. వరదల విషయంలో చూసినాం, పూర్తిగా వైఫల్యం చెందారు. ప్రత్యేకించి ఇప్పటి వరకు ఈ 9 నెలల కాలంలో వాళ్ళకు ప్రజలకు ఇచ్చిన హామీలలో నెరవేరుస్తాము అని చెప్పి గొప్పలు కొట్టుకున్నది కేవలం రైతు రుణమాఫీ విషయంలో. దాంట్లో ఇంకా అట్టర్ ఫ్లాప్ అయినరు. ఒక స్పష్టత లేని పరిస్థితి. రైతాంగం అంతా గందరగోళంలో ఉన్నారు. రైతాంగాన్ని గందరగోళంలో నెడుతున్నారు కావాలని చెప్పి. ఒక పథకం ప్రకారమే ప్రభుత్వం 49,000 కోట్లు అని చెప్పిన రుణమాఫీ చివరికి 31 కోట్లు అని చెప్పి బడ్జెట్లో 26,000 కోట్లు పెట్టి 18,000 కోట్లు రిలీజ్ చేసినామని చెప్పి ఇప్పటికీ రైతాంగానికి 10,000 కోట్లు కూడా చేరలేదు. ఒక మంత్రి ఒక మాట చెప్తున్నాడు, ఒక మంత్రి ఇంకో మాట చెప్తున్నాడు, ముఖ్యమంత్రి ఇంకో మాట చెప్తున్నాడు. వాళ్ళు ఒకరికొకరు మాట్లాడేదానికి పొంతన లేకుండా ఉంది. అదే మంత్రి ముందు రోజు ఒక మాట మాట్లాడుతున్నాడు, వారం తర్వాత ఇంకొక మాట మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా రైతు రుణమాఫీ విషయంలో అసలు ప్రభుత్వం ఏమనుకుంటుంది, ఏం చేద్దామనుకుంటుంది, ఎంత మేరకు రుణమాఫీ చేస్తుంది, ఎవరెవరికి చేస్తుంది అనేది స్పష్టతని ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మొన్నటి వరకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయాలంటే ఆ పైన ఏదైతే ఉందో అమౌంట్ మీరు వెంటనే బ్యాంకులలో కట్టుకోండి, మీకు మాఫీ అవుతుందని చెప్పారు. అందరు మంత్రులు చెప్పారు. చివరికి నిన్న మళ్ళీ సంబంధిత శాఖ మంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు, మీరు ఇప్పుడే కట్టకండి అని మాట్లాడుతున్నాడు. ఈ పాటికి చాలామంది రైతులు కట్టిరు. అవతల అప్పుసప్పు చేసి 2 లక్షలకు పైన ఉన్న వాళ్ళు, 3 లక్షలు ఉన్న వాళ్ళు, 4 లక్షలు ఉన్న వాళ్ళు, 2.5 ఉన్న వాళ్ళు, 2.20 ఉన్న వాళ్ళు, అవతల చేబదులు తెచ్చో
వడ్డీకి తెచ్చో కట్టిరు చాలామంది. ఇవాళ మళ్ళీ తప్పించుకోవడం కొరకు మీరు ఇప్పుడే కట్టకండి అని మాట్లాడుతున్నారు. ముందు బ్యాంకుల నుంచి వెళ్ళి సమాచారం తీసుకొని రైతుల్ని మోసం చేయడం కొరకు ముందు మీరు అగ్రికల్చర్ అధికారులను కలవండి, బ్యాంకులను కలవండి, కలెక్టర్ని కలవండి అని చెప్పాను. ఆ తర్వాత లేదు మేమే ఊర్లలోకి పంపిస్తాం, మీ అగ్రికల్చర్ ఆఫీసర్లే వచ్చి మీ వివరాలను తీసుకుంటారు అని చెప్పాను. బ్యాంకులలోనేమో వాళ్ళు డబ్బులు వసూలు చేసుకునే తొందరలో 2 లక్షల పైన ఉన్న రైతులను పిలిచి మీరు వెంటనే కట్టండి, కట్టకపోతే మీకు రాదు, కడితే మీ పేరు పంపిస్తామని చెప్పి రైతాంగాన్ని భయపెట్టిస్తున్నారు. ఆ రకంగా చాలా మంది రైతులు కట్టిరు ఇప్పటికి ప్రభుత్వాన్ని నమ్మి, ముఖ్యమంత్రి మాటల్ని నమ్మి. ఎన్నికల ముందు నమ్మించి మోసం చేయడమే కాదు, ఇప్పుడు కూడా మళ్ళీ రైతుల్ని మోసం చేస్తుంది ప్రభుత్వం. ఇంతకంటే దుర్మార్గమైన పని ఇంకొకటి ఉండదు. ఒక ప్రభుత్వం, ఒక మంత్రి స్వయంగా ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట విషయంలో మాట తప్పడమే కాకుండా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా మాట మార్చి ప్రజల్ని మోసం చేయడం అనే సందర్భం మొదటిసారిగా మనం ఇక్కడనే చూస్తున్నాం తెలంగాణలో. అన్ని రంగాల్లో విఫలమవుతున్నారు. విద్యుత్తులో లెసఫోజులు కొడుతున్నాడు బట్టి విక్రమార్క. నిన్న వాళ్ళ నాయకుడి ఇంటికాడికి పోయి కూర్చున్నాను లేదు పని మీద మిత్రుడికి. కూర్చొని ఉండగానే గంట సేపట్లో దాదాపు 6-7 సార్లు పోయింది కరెంట్. చాలా చోట్ల ఇళ్లల్లో మళ్ళీ పాత వాతావరణం వచ్చింది. 2014 కంటే ముందు ఏ రకంగానైతే కరెంటు రావడం పోవడం వల్ల బల్బులు కాలిపోవడం, ఇంట్లో టీవీలు కాలిపోవడం, ఇతర వస్తువులు కాలిపోవడం, చివరికి జనరేటర్లు కూడా కాలిపోయే పరిస్థితి వచ్చింది.